హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చు అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నైల్లో పెట్టిన ప్రకారం ఏపీ లాస్ట్ సెట్ అండ్ పీజీ ఎల్ సెట్ వాళ్ళకైతే ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అడ్మిషన్స్ ఇంటూ ఎల్ఎల్ఎం అండ్ ఎల్ఎల్బి కోర్సెస్కి అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్గా ఎల్ఎల్బి గురించి, ఎల్ఎల్ఎం పీజీ ఏపీ లాస్ట్ సెట్ గురించి మీకు చాలా అప్డేట్స్ అనేవి నేను తీసుకొని వస్తాను. ఇప్పుడైతే నేను డీటెయిల్ నోటిఫికేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే వ్యూస్ బట్టి, మీరు చేసే లైక్ బట్టి, షేర్ బట్టే నేను ఫర్దర్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వస్తాను. కావాలంటే ప్రీవియస్గా మన ఛానల్ని అయితే చూడండి. మన ఛానల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో, జెన్యూన్గా ఉందో లేదో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం వీడియోలోకి. ఓకేనా? ఇక్కడైతే చూసుకోండి, ఏపీ లాస్ట్ సెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2025 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యాప్సీ. ఓకేనా? బిహాఫ్ ఆఫ్ యాప్సీ ప్రకారం ఇది ఏ యూనివర్సిటీ కింద కండక్ట్ చేస్తున్నారంటే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి యూనివర్సిటీ కింద అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడైతే చూసుకోండి, ఇది 3 years కోర్స్ అండ్ 5 years కోర్స్ అయితే ఉంటుంది. ఓకేనా? ఏపీ లాస్ట్ సెట్ వచ్చేసరికి 5 years, 3 to 5 years కోర్స్ అయితే ఉంటుంది. ఏపీ లాస్ట్ సెట్ అండ్ పీజీ ఎల్సెట్. కొంతమందికి 3 years కోర్స్ ఉంటుంది, కొంతమందికి 5 years కోర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం డేట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ థింగ్ అయితే డేట్స్ అయితే చూద్దాము. మనకి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది అంటే, మనకి ఈరోజు 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి 11వ తారీఖు సెప్టెంబర్ వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్స్ అనేది ఆన్లైన్లో అయితే చేసుకోవచ్చు. ఓకే, రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే 8వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలుకొని 11వ తారీఖు వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసే టైంలో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తారు. లైక్ డిగ్రీ డాక్యుమెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్, సమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే 9వ తారీఖు సెప్టెంబర్ నుంచి 12వ తారీఖు సెప్టెంబర్ లోపు అయితే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మీకు కరెక్ట్గా ఉంటే మీకైతే ఒక మెసేజ్ అనేది పంపిస్తారు, యువర్ డాక్యుమెంట్స్ ఆర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి. మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళైతే మీకు మెయిల్ ద్వారా కానీ, నార్మల్ మెసేజ్ ద్వారా కానీ మెసేజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అలాగే వెబ్ ఆప్షన్స్ అంటే మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు కాలేజ్ కావాలి కదా, ఒక కాలేజ్లో చదవాలి కదా మీరు. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సరేనా? వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఎప్పుడు అంటే 12వ తారీఖు సెప్టెంబర్ నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇంకేమైనా చేంజెస్ ఉండి మర్చిపోయినా, లేదంటే మర్చిపోయి ఫ్రీజ్ చేసినా, మర్చిపోయి సేవ్ చేసినా సరే మీరైతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఆర్డర్ మార్చుకోవచ్చు, లేదంటే కొన్ని కాలేజ్ డిలీట్ చేయొచ్చు, కొన్ని కాలేజ్ యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి చేంజెస్ అయినా చేసుకోవచ్చు. అంటే అది ఎప్పుడు అంటే 15వ సెప్టెంబర్ అయితే 15వ తారీఖు సెప్టెంబర్ అయితే మీరైతే చేసుకోవచ్చు. ఓకేనా? మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన ప్రకారం మీకు ఎక్కడ సీట్ వచ్చింది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మీకు 17వ తారీఖు సెప్టెంబర్ 17 ఆ తారీఖు రోజునైతే మీకు పలానా దగ్గర సీట్ వచ్చింది అని చెప్పి మీకు తెలుస్తుంది. ఓకేనా? అలాగే మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి, నాకు ఈ కాలేజ్ నచ్చింది, ఈ కాలేజ్లో జాయిన్ అవుతాను, లేదంటే ఈ కాలేజ్ని నేను సేఫ్ సైడ్గా పెట్టుకుంటాను, మళ్ళీ నేను సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తాను అనుకున్న ప్రతి ఒక్కరు వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. అది ఎప్పటి నుంచి చేయాలి అంటే 18వ తారీఖు అంటే నెక్స్ట్ డే నుంచి 18వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపు అయితే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? అలాగే అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ కాలేజ్ 18వ తారీఖు అని ఇచ్చారు, అంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ఇవ్వడం అయితే 18 అని ఇచ్చారు. బట్ అప్పటి నుంచి ఏం స్టార్ట్ అవ్వవు, మీరు ఎవరు కంగారు పడకండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన ఫీజు ఎంత ఉంటుందో ఏంటి అని చెప్పి చూద్దాము. ఓకేనా? ఫీ టు బి పెయిడ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసరికి 500 రూపీస్ అయితే మీరు పే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళు, ఓసీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ వీళ్ళందరూ 1000 రూపీస్ పే చేసి అయితే మీరైతే
రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 500, అదర్ క్యాస్ట్ వాళ్ళకి అయితే 1000 రూపీస్. మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అయితే మీరైతే పే చేయొచ్చు. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడైతే మీరు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి ఇక్కడైతే పెట్టారు చూసుకోండి. మీ దగ్గర ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్, లాస్ట్ సెట్ది కానీ ఏపీ పీజీ ఎల్సెట్ది కానీ ర్యాంక్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. అలాగే డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ మీరు దేనికైతే అప్లై చేసిన దానికి సంబంధించి డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ మీ దగ్గర సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, డిగ్రీకి సంబంధించింది అయితే సిఎంఎం అయినా ఉండాలి, లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా ఓడి అయినా మీ దగ్గర ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ అండ్ ఈక్వివాలెంట్ పాస్ సర్టిఫికేట్, అలాగే టీసీ అండ్ ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్, గివ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది పాస్ట్ 7 years ఆఫ్ స్టడీ ఫ్రమ్ ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఓకేనా, ఇక్కడ చూసుకోండి. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్. సో ఇది ఎంఆర్ఓ నుంచి, తహసీల్దార్ నుంచి అయితే వచ్చి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి, పాన్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీకు ఉండాలి. అది ఎంఆర్ఓ నుంచి కానీ తహసీల్దార్ నుంచి కానీ కంటైనింగ్ ది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ పేరు ఉండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ సైన్ చేసి ఉండాలి. అలాగే పిహెచ్ వాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ ఉండాలి. మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ కూడా ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ వచ్చేసరికి ఎల్ఎల్ఎం అండ్ ఎల్ఎల్బి, కోర్స్ టైప్ వచ్చేసరికి ఎల్ఎల్ఎం. సో ఎలిజిబిలిటీ ఎల్ఎల్బి, హోల్డింగ్ 3 years or 5 years ఎల్ఎల్బి డిగ్రీ అయితే ఉండాలి. ఏపీ పీజీ ఎల్సెట్ 2025 ర్యాంక్ ప్రకారం అయితే తీసుకుంటారు. ఇక్కడైతే చూసుకోండి. ఓకేనా. అలాగే మనకి సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే ఉన్నారో, సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే మీరు ఆఫ్లైన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మీరు ఆఫ్లైన్లో వెళ్ళాలి. అది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటే మీరు వెళ్ళాల్సింది నాగార్జున యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి. ఓకేనా, నాగార్జున యూనివర్సిటీకి అయితే మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. సో ఆఫ్లైన్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి. హౌఎవర్ క్యాండిడేట్స్ క్లైమింగ్ క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్ స్కాట్స్ హ్యావ్ టు అటెండ్ ఫిజికల్ ఫర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున, గుంటూరు ఓన్లీ. 12వ తారీఖు అయితే ఆఫ్లైన్ వెరిఫికేషన్కి అయితే మీరు వెళ్ళాలి. ఖచ్చితంగా 12వ తారీఖు మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళకైతే చూపించి మీరు వెరిఫికేషన్ అయితే చేసుకుంటేనే నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్కి అనేది ఉంటుంది. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లియర్గా చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇవ్వకపోతే అప్పుడు అడగండి. ఓకేనా. అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చాలా జెన్యూన్ కంటెంట్స్ అయితే వస్తే ఏపీ లాసెట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మొబైల్ ఫోన్లో అయితే చూపిస్తాను. సో ఈరోజు అయితే కొంచెం సర్వర్స్ అన్ని బిజీగా ఉండొచ్చు, ఎందుకంటే ఒకేసారి అందరు చేస్తూ ఉంటారు. సో దయచేసి చెప్తున్నాను, అందరూ కూడా ఒకే రోజు దాని మీద పడిపోకండి, సర్వర్స్ అన్ని బిజీ అయిపోతాయి. అలాగే నా వీడియో చూడండి ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.